ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్ర మొదలుపెట్టి బస్సు యాత్రలో ఆయనకి గాయమైనా సరే ఆయన ఎక్కడా కూడా పొరపాటుగా మాట్లాడకుండా శ్రేణుల్ని రెచ్చగొట్టకుండా నాకు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే 4 పోర్టులు శరవేరంగా నిర్మాణంలో ఉన్నాయి, 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం, 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, నాడు నేడు ద్వారా స్కూళ్లన్నీ బాగు చేశాం, 15,000 సచివాలయాలు కట్టాం, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా విలేజ్ క్లినిక్స్, 10,000కు పైగా ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తుంటే నాడు నేడులో హాస్పిటల్ బాగు చేశాం, అలాగే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ చేశాం, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4,80,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, 10 లక్షలకు పైగా ప్రైవేటు ఉద్యోగాలు. ఇలా మేము 5 సంవత్సరాలు మాకు అధికారం ఇస్తే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ పేరుతో 2,70,000 కోట్ల రూపాయలకు పైచిలకు సంక్షేమం చేశాం. ఎక్కడా అవినీతికి తావులేదు, ఎక్కడా వివక్షకు తావులేవు. రైతులకు చెప్పిన దానికంటే ఎక్కువ చేశాం, డ్వాక్రా మహిళలకు చెప్పిన దానికంటే ఎక్కువ చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో ముందుకు సాగుతుంటే, కానీ నాది 75 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీ దగ్గర గాజు గ్లాసు ఉంటే దాన్ని కొయ్యండి, రాళ్లతో కొట్టండి, హింసించండి, తొక్కుకుంటూ పోండి, తోసుకుంటూ పోండి, తోక్కలు కత్తిరించండి అని చెప్పి వాళ్ళ శ్రేణులకి ఒక ఉన్మాదాన్ని నేర్పిస్తున్నటువంటి చంద్రబాబు సైకోనా, లేకపోతే ఇంత శాంతంగా రాష్ట్రానికి ఇది చేశాం, మళ్ళీ మాకు అధికారం ఇస్తే ఇది చేస్తామని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి సైకోనా అనేది రాష్ట్ర ప్రజలు తమ ఓటుతో మే 13న చెప్పబోతున్నారు. దాని తీర్పు జూన్ 4వ తారీఖున రాబోతుంది.